పచ్చడి కోసం ముందుగా మనం చింతకాయని సగానికి కట్ చేసుకుని లోపల ఉన్నటువంటి గింజను తీసుకుని పెట్టేసుకుంటామండి. తర్వాత కొత్తిమీరని శుభ్రంగా వాష్ చేసుకుంటాం. నేను ఇక్కడ ఒక పెద్ద బంచి తీసుకున్నాను. దాని విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాణలు పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 30 వరకు పచ్చిమిర్చి వేసుకున్నానండి. అవి వేగుతుండగా మనం కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. కొత్తిమీర చాలా ఈజీగా మగ్గిపోతుంది అనమాట. అయితే పచ్చిమిర్చి మీరు ఎంత కారం తింటారనే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ జీలకర్ర దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి. ఈ చింతకాయలను ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుంటాం. సాల్ట్ వేసుకుని తర్వాత కొత్తిమీర కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని దాంట్లోనే కొంచెం ఇంగు కూడా వేసుకుని వేగుతుండగా ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటాము. తర్వాత దాంట్లోనే మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడిని యాడ్ చేసేసుకుని ఇంకా ఒక పావు టీ స్పూన్ మెంతిపిండి కూడా యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే మన అద్భుతమైన పచ్చడి రెడీ అయిపోతుంది.